అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన, దేవుని యొక్క గొప్ప కృప వలన మనము ఆరోగ్యాలు, క్షేమము కలిగి మనము మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని కాపాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యాలను, క్షేమాలను దయచేసి మీ కంచె, మీ కాపుదల, మీ కృపను మా అందరి చుట్టూ ఉంచుతున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో మీ సహాయతను, మీ కాపుదలను నీ బిడ్డలందరి చుట్టూ ఉంచండి తండ్రి. ఆత్మీయంగా నా తండ్రి బలపడటానికి కావలసిన నీ మాటలను నా తండ్రి దినదినము నా తండ్రి మాకు నా తండ్రి అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలు తండ్రి. ఇంకా ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయండి తండ్రి. వింటున్న నీ మాటలను నా తండ్రి విడిచిపెట్టే వారంగా కాకుండా మేమందరము నా తండ్రి ఆ మాటల ప్రకారం మేము బ్రతుకులాగా మీ కృపణ సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో నా తండ్రి మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ముందు వారంలో మనము ఆ దేవుడు మనలో చూసే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే రెండు విషయాలు ఆ రోజు మనము మాట్లాడుకుని ఉన్నాం. దేవుడు మనుషుల్లో చూసే కొన్ని గుణాలు లేదా కొన్ని విషయాలు, కొన్ని అంశాలు, మనుషుల్లో దేవుడు గమనించేది, చూసే లక్షణాల గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ముందు వారంలో మనము దేవుడు మనుషుల్లో చూసే రెండు విషయాలు మనం మాట్లాడుకున్నామండి. మొదటిది మరి మరి బీద విధవరాలు మరి ఉన్న దాంట్లో మొత్తం ఇచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకున్న లేమిలో కూడా ఇచ్చే గుణాన్ని దేవుడు మనలో చూస్తాడని చెప్పి మాట్లాడుకున్నాం. రెండవదిగా మనుషుల్లో దేవుడు ఉపచార గుణాన్ని మరి దేవుడు చూస్తాడని చెప్పి మరి పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చిన నలుగురు వ్యక్తుల గురించి, అలాగే సమరయుడి గురించి సందర్భాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ మనం మాట్లాడుకుంటున్నాం. రెండు గుణాలు మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు మనుషుల్లో చూసేది. మొదటిది మన లేమిలో కూడా మనం తీసి ఇవ్వగలిగే గుణాన్ని దేవుడు చూస్తాడు. రెండవది మనుషులు కలిగి ఉన్న ఉపచార గుణాన్ని, ఇతర విషయంలో మనుషులు కలిగి ఉన్న ఉపచార గుణాన్ని, మనుషులలో కలిగి ఉన్న ఉపచార గుణాన్ని దేవుడు చూస్తాడని చెప్పి మనము మాట్లాడుకుని ఉన్నామండి. కొన్ని విషయాలు కనుక మనం ఈ రోజు మనం ఆలోచించుకున్నట్లయితే, మూడవదిగా మనుషుల్లో మరి దేవుడు చూసే గుణం ఏంటంటే ప్రయత్నం చేయటం అండి. ప్రయత్నం చేయటం అనేది ముఖ్యమైన గుణం మనుషులు కలిగి ఉండవలసింది. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనము క్రైస్తవులమైన మనము అనేక విషయాల్లో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థన చేసిన వెంటనే మనం ఏం కోరుకుంటామంటే వెంటనే దేవుడు మనకి సహాయం చేయాలని చెప్పి మనము కోరుకుంటాం. దానికోసం ఒక ప్రయత్నం కానీ, ఒక ఎదురు చూపు కానీ, ఓపిక కానీ మనం ఏమి దేవుడికి మనం ప్రార్థన చేసిన వెంటనే మరి దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించాలని చెప్పి వెంటనే మనకు సమాధానం దయచేయాలని చెప్పి మనము ఆలోచించుకుంటాం. ప్రేమైన దేవుని పిల్లారా, దానికోసం ఎదురు చూడటం కానీ, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం కానీ మనం ఏమి జరిగించము. దేవుడు మన ప్రార్థన వినాలి, వెంటనే మన ప్రార్థనకి సమాధానాన్ని దయచేయాలి. దాని గురించిన ప్రయత్నాలు ఏం చేయకూడదు. ప్రేమైన దేవుని పిల్లారా, వెంటనే మనకి ఫలితం అనేది కనిపించాలి, మనకి సమాధానం అనేది దొరకాలి. ఇటువంటి ఆలోచనలు మనము కలిగి ఉంటాం ప్రేమైన పిల్లలకు. కానీ దేవుడు ఒకరికి సహాయం చేసే ముందు, వాళ్ళ ప్రార్థనను అంగీకరించే ముందు, దాని గురించి వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ ప్రయత్నాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ఎదురు చూపును, వాళ్ళ యొక్క మరి ఎంతగా మరి దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనే లక్షణాన్ని దేవుడు గమనిస్తాడు. అప్పుడే మన యొక్క ప్రార్థనలకి సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. ప్రేమ పిల్లరా, మనందరికీ తెలుసు, మనం పెద్దవాళ్ళుగా మనం అనేక సార్లు మన పిల్లలకు చెప్తూ ఉంటాము. మరి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలంటే బాగా కష్టపడి చదవాలని చెప్పి
చెప్తాం. చదవకుండా మంచి మార్కులు రావాలని కోరుకోవడం కాదు, ప్రార్థన చేయడం కాదు. మంచిగా చదివి కష్టపడి ప్రార్థన చేస్తే దేవుడు మరి సహాయం చేస్తాడని చెప్పి మన పిల్లలకి మనము సలహా ఇస్తూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి మరి కోరుకొని ప్రార్థన చేసి దానికోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, దానికోసం దేవుడి దగ్గర నుంచి సమాధానం కోసము ఎంత ఓపిక కలిగి ఎదురు చూస్తున్నాం అన్న లక్షణాలను దేవుడు మనలో గమనిస్తాడు. ప్రేమిగా పిల్లరా, ఇందాక ముందు వాక్యంలో చెప్పుకున్న సందర్భాన్ని ఇక్కడ కూడా మనం అన్వయించుకోవచ్చు. మరి పక్షవాయువు గల వ్యక్తిని నలుగురు మోసుకొచ్చారు. నలుగురు మోసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటిలోకి తీసుకురావటానికి అస్సలు ఖాళీ అయినప్పుడు, జనమంతా ఇంటి చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఆ ప్రయత్నాన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోలేదండి. మరి ఆ ఇంటి పైకప్పును మరి అసలు ఈ పైకప్పు విప్పి ఆ పరుపుతో సహా ఆ వ్యక్తిని లోపలికి దించడం అనేది అంతా సామాన్యమైన విషయం కాదు. కానీ వాళ్ళ ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన ఆ ప్రయత్నాన్ని బట్టి, వాళ్ళు ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ఉపచార గుణాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి స్వస్థతను దయచేసినట్టు మనకి అర్థమవుతుంది. ప్రేమ దేవుడు ఒక ఫలితాన్ని మనకి ఇవ్వాలంటే దానికన్నా ముందు దేవుడు మనలో ఏం చూస్తాడంటే దానికోసం మనం ఎంత ప్రయత్నిస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎంత ఎదురు చూస్తున్నాము అన్న లక్షణాన్ని దేవుడు మనలో చూస్తాడు. ప్రేమ. ఇది ఇంకొక గుణం. మన దేవుడు మనుషుల్లో చూసి ఇంకొక గుణం. ఫలితం కోసం మనం ప్రయత్నం చేయగలిగే గుణాన్ని దేవుడు మనలో చూస్తాడు. ప్రేమ. ఇంకొక గుణం కలిగి చూసుకున్నట్లయితే మనం ఐక్యత. మనందరికీ తెలుసు మరి దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం. సహోదర ప్రేమను, ఐక్యతను మనము కలిగి ఉండాలి. అది ఖచ్చితంగా దేవుడు మనలో గమనిస్తాడు. సహోదరుల మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాము, సమాధానం కలిగి ఉన్నామా లేదా, ఎటువంటి ఆలోచనలు మన సహోదరులలో మనం కలిగి ఉన్నాము, ఈ లక్షణాన్ని, ఈ గుణాన్ని దేవుడు ఖచ్చితంగా మనుషుల్లో గమనిస్తాడు. పిల్లరా, ఇదే వాక్యాన్ని ఇందాక చెప్పిన సందర్భానికే మనం అన్వయించుకోవచ్చు. నలుగురు వ్యక్తులు మరి పక్షవాయువు గల వ్యక్తిని మరి ఆ పరుపుతో సహా కిందకి మరి దించినట్టు కనపడుతుంది. ఒక్క వ్యక్తి ఆ పని చేయలేడు, ఇద్దరు చేయలేరు, ముగ్గురు చేయలేరు. నలుగురు ఐక్యత కలిగి ఒక మాట మీద ఉండి నలుగురు ఒప్పుకొని మన పెంకులు తీసి అతను దించుతామన్న ఆలోచనతో నలుగురు ఐక్యత కలిగి ఆ పని చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి దేవుడు వాళ్ళకి సహాయం చేయటం అనేది జరిగింది. కాబట్టి దేవుడు మనుషుల్లో చూసి ఇంకొక గుణం ఏంటంటే మనము సహోదర ప్రేమను, ఐక్యతను కలిగి ఉండటాన్ని దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు. అనేక సందర్భాల్లో, అనేక వాక్యాల్లో మనం ఈ మాటలు చాలా సార్లు విని ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకున్న పని అనే కాదు, ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా ఒక వ్యక్తితో అది సాధ్యమయ్యేది కాదు. మందిరంలోనైనా దేవుని కార్యక్రమాలు జరగాలన్నా, దేవుడి పనులు ఏవైనా కూడికలు కానీ, మీటింగులు కానీ జరగాలన్నా, అవి పూర్తవ్వాలంటే మొదట దేవుడు కృప అవసరము. దానితో పాటు అక్కడున్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ఆ పని చేయడం చాలా అవసరం. ప్రేమికులారా, దేవుని కృపతో పాటు అక్కడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి వాళ్ళకి దేవుడిచ్చిన పనిని వాళ్ళు పూర్తి చేసినట్లయితే, అందరూ ఎవరికి దేవుడిచ్చిన పని వాళ్ళు పూర్తి చేసినట్లయితే ఆ పని చక్కగా పూర్తవుతుంది. అంతేగాని ఒకళ్ళు ఆ పనికి ఒప్పుకొని ఇంకొకళ్ళు అంగీకరించకపోతే, అలా ఒకళ్ళు సమాధానం లేకుండా పోతే ఈ లోకంలో పనే కాదు దేవుని పని కూడా కరెక్ట్ గా మనము చేయలేము. కాబట్టి ఐక్యతా గుణాన్ని కూడా దేవుడు చూస్తాడు. ప్రేమికులారా, వాళ్ళకి అంత గొప్ప పని ఇచ్చారు, నాకు ఈ పని ఇచ్చారు, ఇదేంటి వాళ్ళ గొప్ప నేను తక్కువ, ఇట్లాంటి ఆలోచన లేకుండా ఐక్యత కలిగి దేవుని పని జరిగిస్తున్నామా లేదా అన్నది దేవుడు గమనిస్తాడు. ప్రేమికులారా, ఇది మనుషుల్లో చూసే ఇంకొక గుణం, దేవుడు ఐక్యతను కలిగి ఉండటం. ఇంకా కనుక మనం గమనించినట్లయితే ఇంకొకటి దేవుడు మనుషుల్లో చూసి ఇంకొక గుణం ఏంటంటే ప్రకటించే గుణం. ఇలా మరి యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన తర్వాత, ఆ పక్షవాయువు గలవాడు మరి స్వస్థత పొందిన తర్వాత వాళ్ళు ఆయన చేసిన ఆ కార్యాల గురించి ప్రకటించడం అనేది జరుగుతుంది. ప్రేమికులారా. అంటే దేవుడు జరిగించిన ఆ పనుల గురించి వాళ్ళు ప్రకటించడం అనేది, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కూడా అటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మనం తెలుసుకోవడమే కాదు, మనం తెలుసుకున్న దాన్ని అనేక మందికి చెప్పగలిగే గుణాన్ని మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రకటించగలిగే గుణాన్ని మనము కలిగి ఉండాలి. పిల్లలు, ఇది మనం కలిగి ఉన్న మనుషుల్లో దేవుడు చూసే ఇంకొక గుణం. ఇంకా చివరిగా మనం ఆలోచించినట్లయితే దేవుడు మనుషుల్లో చూసే ఇంకొక గుణం ఏంటంటే పశ్చాత్తాప నేర్పు. మనందరికీ తెలుసు పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగానే మనము
అక్కడికి వెళ్ళాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలం. ఈ లోకంలో జీవిస్తున్న మనము పరిశుద్ధులుగా ఉండాలంటే చాలా కష్టతరమైనది. అనేక సందర్భాలలో మరి కుటుంబ విషయాలు కావచ్చు, లోకంలో ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చేసే సందర్భంలో అనేక సందర్భాల్లో మనం తెలిసి తెలియక అనేక పాపాలు జరిగిస్తూ ఉంటాం ప్రేమైన పిల్లరా. అలా జరిగించినప్పుడు వాటిని గ్రహించుకొని, వాటిని ఒప్పుకొని, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొనగలిగే గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఈ గుణాన్ని కూడా దేవుడు మనుషుల్లో చూస్తూ ఉంటాడు ప్రేమిగా ఉంటారు. కాబట్టి ఈ గుణాలు కలిగి ఉండటం మనకి చాలా ప్రాముఖ్యం. దేవుడు మనుషుల్లో గమనించే విషయాలు లేదా గుణాలు ప్రేమిగా ఉంటారు. మొట్టమొదటిగా మనం చెప్పుకుంది మనకి లేమిలో ఉన్నదా ఇప్పుడు మనం తీసి దేవునికి ఇవ్వగలిగే గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఉపచార గుణాన్ని మనము కలిగి ఉండాలి. సహోదరులకు సహాయం చేసే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అంతేకాదు ఒక ఫలితాన్ని దేవుడి దగ్గర నుంచి కానీ మనం కోరుకుంటున్నామంటే దానికి తగ్గ ప్రయత్నించే గుణము, కష్టపడే గుణాన్ని దేవుడు మనలో చూస్తూ ఉంటాడు. ఇంకొకటి మనం చెప్పుకున్నట్టయితే ఐక్యతా స్వభావాన్ని దేవుడు మనలో గమనిస్తూ ఉంటాడు. సహోదరులు అందరము కలిసి ఐక్యత కలిగి, సమాధానం కలిగి పని చేయగలిగే గుణాన్ని మనం కలిగి ఉన్నామన్నది దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఇంకొకటి ప్రకటించే గుణము. మనం వింటున్న ఆ మాటలను దేవుని గురించి, ఆయన గురించి మనం అనేక మందికి ప్రకటించే వారుగా, మన నోటితో మనం చెప్పలేకపోయినా ప్రకటించే వారికి సహాయం చేసేవారుగా, సువార్తలో మనవంతు పని మనం చేసేవారుగా ఉండే లక్షణాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అలా అంతేకాదు ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ లోకంలో జరిగించే అనేక పాపములు మనం ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగే గుణాన్ని దేవుడు మనుషుల్లో గమనిస్తూ ఉంటాడు. ప్రేమ ఈ గుణాలన్నిటినీ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. లేమిలో తీసి ఇవ్వగలిగే గుణం, ఉపచారం చేయగలిగే గుణం, కష్టపడి ఫలితాన్ని కోరుకునే గుణం, దేవుడి యందు దేవుడికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన చేసిన అంశాన్ని బట్టి మనం కష్టపడాలి, దాని మీద దేవుడు దయచేస్తాను విశ్వాసాన్ని కలిగి ఎదురు చూసే గుణాన్ని మనం కలిగి ఉండాలి. సహోదరులతో ఐక్యతంగా కలిగి ఉండే గుణం ఉండాలి. ప్రకటించే గుణం కలిగి ఉండాలి. పశ్చాత్తాప గుణాన్ని కలిగి ఉండాలి. ఈ గుణాలన్నిటినీ దేవుడు మనుషుల్లో చూస్తూ ఉంటాడు. అటువంటి గుణాలు గనక మనం కలిగి ఉన్నట్లయితే మనకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ శరీర పరంగా ఈ లోకంలో అవసరాల నిమిత్తం దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. అలాగే నిత్య జీవాన్ని కూడా దేవుడు మనకి ప్రతిఫలంగా దయచేస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు మనమందరము కూడా ఈ గుణాలను మనము కలిగి ఉన్నామా లేదా మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఈ లక్షణాలు మన ఎడల ఉన్నాయా లేదా అని. ఆ లక్షణాలు మనం కలిగి ఉంటేనే దేవుడు మనకి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కనుక మనమందరము ఈ లక్షణాలు కలిగి ఉండేవారుగా ప్రతి ఒక్కరము ప్రయత్నించాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడీ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.